శరీరం కోసం, ఈ ప్రాణం కోసం లోకాన్ని అంతా సంపాదిస్తున్నావు. కానీ నీ ఆత్మ సంగతి ఏంటి? ఆత్మ విషయంలో ఎప్పుడైనా విశ్వాసం కలిగి ఆత్మను గూర్చి ఎప్పుడైనా పశ్చాత్తాపడి నేను ఈ పాపం వల్ల ఆత్మ విషయంలో సచ్చిన స్థితిలో ఉన్నానని ఎప్పుడైనా నీ ఆత్మ విషయమై కన్నీరు కార్చి ప్రార్థన చేసావా? నీ శరీరమును గూర్చి ఈ బాధ, ఈ కష్టం, ఈ రోగం, ఈ అప్పులు, లేకపోతే నా బిడ్డలు, నా అక్కర్లని ప్రార్థన చేసావు. నీ శరీరాన్ని గూర్చి, ప్రాణం గూర్చి. కానీ నీ నశించిపోతున్న ఆత్మ విషయమై ఎప్పుడైనా పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే నిజమైన మారు మనసు అదే. నీ మారు మనసు ఏంటి? శరీరాన్ని గూర్చి వస్తుంది మారు మనసు, నియమం ప్రకారంగా వస్తుంది. ఆత్మ నియమము వేరే, శరీర సంబంధం